మిత్రులారా, మనం ఈరోజు మళ్ళీ వ్యాము, వేస్ట్ డికంపోజర్, ఎన్పికే డికేసి, ట్రైకోడర్మా డికేసి, వేస్ట్ డికంపోజర్ మొదలైన 4 కల్పిస్తానా. మీరు చూడొచ్చు, తీసుకుంటుంది. దీన్ని ఇప్పుడు మళ్ళీ మనం లేచేయాలి. ఇది 85% బంద్ చేసిన. ఇది బంద్ చేస్తే ఇలాగా ఈ వెంచర్ ద్వారా మనకు మొక్కలు పోతాయి. అది వ్యామ్, మీరు చూడవచ్చు. దాదాపు ఒక 100 లీటర్లు తీసి ఇలా పోసిన. ఇది ఎన్పికే, ఇది ఒక 100 లీటర్లు పోసిన. ఇది డైకోడర్మా విరిడి, ఇది ఒక 50 లీటర్లు పోసిన. ఒక 50 లీటర్లు వేస్ట్ డికంపోజరు, ఇది కూడా వేస్ట్ డికంపోజరే. ఈ వేస్ట్ డికంపోజర్ ట్రైకోడర్మా విరిడి. మన ఆలుగడ్డ కిలోంత ఆలుగడ్డ ఉడకబెట్టి పోసిన. ఇలా 2 కిలోల బెల్లం, ప్రతిదానికి 2 కిలోల బెల్లం. కానీ ఒక ట్రైకోడర్మా విరిడికి 1 కిలో ఆలుగడ్డలు ఉడకబెట్టేయాలి. ఇది ఎన్పికే డికేసి, నత్రజని, భాస్వరం, పొటాష్ ఉంటుంది. అది వ్యామ్. ఈ 1000 లీటర్ల డ్రమ్ కూడా వేస్ట్ డికంపోజరే. ఇప్పుడు ఈ 4 కల్పిస్తానా. వ్యామ్, వేస్ట్ డికంపోజర్, ఎన్కేపి డికేసి, ట్రైకోడర్మా డికేసి, ఇవి 4 కలిపి ఇప్పుడు మనం వెంచూర్ ద్వారా ఆయిల్ ఫామ్ తోటలకు ఇస్తున్నాం. మీరు చూడవచ్చు మన ఆయిల్ ఫామ్ తోట. ఇది మొత్తం 8 ఎకరాలు. ఇది చూడవచ్చు. మనం అది వాడకుండా ఒకటే చిక్కుడు చెట్టు ఎనుకున్నది. 2 రూపాయలకు ఒక విత్తనం తీసుకొచ్చి ఒక 10 పెడితే ఒకటే ఎనుకున్నది. ఒకటే కానీ విపరీతంగా కాసింది. చూడవచ్చు. దీనికి యూరియా వేయలే, డిఏపి వేయలే, పురుగు మందు కొట్టలే. గెలలు ఇక పూర్తిగా. మనకు బెంగనపల్లి మామిడి ఒకటి పెట్టిన, ఒకటి పండూరు పెట్టిన, ఒక 3 దసరి పెట్టిన, ఒక అరటి పెట్టిన, టమాటా మొక్కలు పెట్టిన, వంకాయ మొక్కలు పెట్టిన, చిక్కుడి, ఆనకాయలు, చామ, పుదీనా, మన తులసి మొక్కలు అక్కడక్కడ, అలోవేరా, కాకర, పూర్తి అదొకటి పెట్టిన. మన ఇంటి మందం అవుతుందని చూడవచ్చు. మన చెట్లు ఇప్పుడు చెట్లకు ఈ 4 జీవన ఎరువులు, అలాగే క్రిమి సంహారకాలు. అంటే క్రిమి సంహారకాలు అంటే ట్రైకోడర్మా విరిడి, ఎరువులు అంటే వ్యామ్, ఎన్కేపి, వేస్ట్ డికంపోజర్. అది పురుగు మందుగా పనిచేస్తుంది, ప్లస్ ఎరువుగా కూడా పనిచేస్తుంది వేస్ట్ డికంపోజరు. అది ఎంత ఎక్కువ ఇస్తే మన మొక్కలకు అంత మంచిది. పూర్తిగా సేంద్రియంగా తయారు చేసినాయే. ఒక బెల్లం వాడుకుంటే సరిపోతుంది మదర్ కల్చర్తో పాటు. చూడవచ్చు. ఇది మన డ్రిప్కు చిన్నగా పందిరేసిన. దీనికి ఒక రూమ్ కట్టాలి పూర్తిగా. ఎప్పుడైనా ఇది నీడకుంటే ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది. చూడవచ్చు. మనకు పోతున్నాయి. 8 ఎకరాల తోటకు ఒకేసారి ఇస్తున్నా. ఒక అరటి కూడా పెట్టినది చక్కెరకేలి 100 రూపాయలకు 350 రూపాయలకు కొనుకొచ్చిన. ఇవి మన దసరి, అక్కడ కూడా దసరి. మన వాక్కాయ విపరీతంగా పూత పూసింది, కావాలతో మీరు చూడవచ్చు. అలాగే చూడవచ్చు. ఇది అంజీరా వాక్కాయ. ఫస్ట్ టైం చాలా పూసింది. అప్పుడప్పుడు 1, 2 కాసింది, కానీ ఈసారి మస్తు పూసింది. చూడవచ్చు. మనకు విపరీతంగా పూత పట్టింది. ఈసారి విపరీతంగా పూసింది. ఇది ఒక్కొక్క ఆకు ఒక్కొక్క కాయ కాస్తుంది. మనకు అంతా లేకున్నా కానీ చాలా కాసింది. ఈసారి మనం బాగా పూసింది. ఆ పూత ఎట్లా అంటుతో చూడాలి. ఈసారి దాన్ని విత్తనం కట్టి మనకు కంచెగా చుట్టూ నాటుతా, దాన్ని తయారు చేసి దాన్ని అభివృద్ధి పరిచి చూడవచ్చు. మనం వాడుతాను ఇప్పుడు. మిత్రులారా, ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ చేస్తలేరు. దయచేసి సబ్స్క్రైబ్ చేసి నాలాంటి చిన్న రైతును ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.